సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము, అది వచ్చేసి హార్వెస్టింగ్ స్టేజ్. సో అంతకంటే ముందు ఏ ట్రేలో ఏమేమి ఉన్నాయి, సో ఏ మొక్కలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి కనుక్కుందాం. సో సార్ చెప్పండి, ఇందులో ఏముంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక 7-8 వెరైటీస్ ఉన్నాయి. ఇది పర్పుల్ కలర్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పర్పుల్ రాడిష్. సో పర్పుల్ రాడిష్ కూడా మనకి దొరకడం కష్టము. కొన్ని హై ఎండ్ స్టోర్స్లోనే ఉంటాయి, వెజిటేబుల్ స్టోర్స్లో. సో దీన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ అంటారు. బట్ మైక్రోగ్రీన్స్లో చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు అన్నమాట మనం. సో ఆ పర్పుల్ కలర్ రాడిష్ ఏదైతే ఉందో దాన్ని చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. బట్ మైక్రోగ్రీన్స్లో వైటే ఉంటుంది. బట్ దగ్గర 8 కలర్స్ ఉన్నాయండి రాడిష్లో. సో ఆ 8 కలర్స్ కూడా మనకి దగ్గర అవైలబుల్ ఉంటుంది. మైక్రోగ్రీన్స్లో 8 కలర్స్ అవైలబుల్. రాడిష్లో వైట్, రెడ్, పింక్, రోజ్, పర్పుల్, ఇలా ఎనీ కలర్స్. మైక్రోగ్రీన్స్ కొన్ని ఇంకొక అడ్వాంటేజ్ అది, మనం కొనలేని కూరగాయలు, మనకి దొరకని కూరగాయలు కూడా సీడ్స్ ఉంటాయి కాబట్టి మనం మైక్రోగ్రీన్స్ రూపంలో తీసుకోవచ్చు. సూపర్. సో ఇది ఇక్కడ మనకి పర్పుల్ రాడిష్ ఉంది. కింద ఇక్కడికి వచ్చేసరికి మనకి వీట్ గ్రాస్, ఓట్ గ్రాస్, అది హార్వెస్ట్ కి వచ్చిన గ్రాస్ లోని 3 రకాలు ఉన్నాయండి. అది వీట్ గ్రాస్ లో ఇంకొక దేశీ వెరైటీ అది. ఇక్కడికి వచ్చి చూస్తే మనకి పాక్చై అంటారు దీన్ని, ఈ రెండిటిని. ఇది వచ్చి మనకి లెట్యూస్ వెరైటీ అనమాట. లెట్యూస్ లాగా చిన్నది ఉంటుంది పాక్చై అనేది. కింద వచ్చేసరికి మనకి కోల్ రబీ. కోల్ రవి అంటే మనకి బీట్రూట్ షేప్ లో ఉంటుంది, బట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. తమిళనాడులో చాలా ఫేమస్, నార్త్ ఇండియాలో అక్కడ కూడా చాలా ఫేమస్. నూల్ కర్రీ అంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది రెడ్ క్యాబేజ్, బీట్రూట్, బ్రొకోలీ. రైట్. సో ఇవన్నీ సేమ్ అవే అన్నమాట. సో అలాంటివే ఇక్కడ కూడా ఉన్నాయి. రైట్. ఇది వచ్చేసరికి మనకి తోటకూర, ఎర్ర తోటకూర అంటారు. సో చూసారా, తోటకూర. సో మైక్రో గ్రీన్స్లో ఉండే బెనిఫిట్ చూడండి, తోటకూర ఎంత బ్యూటిఫుల్గా చేశారో. సో ఇవి తింటే మొత్తం పోషక విలువలన్నీ మనం తీసుకున్నట్లే. సో అందుకే ఇది ఇంత ట్రెండింగ్గా ఉంది, రైట్. సో శ్రీనివాసులు గారు, మామూలుగా అయితే తోటకూరలో ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. సో ఎవరైతే లేడీస్ వాళ్ళకి, అంటే ఇలాంటి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్. కానీ దానికంటే ఈ మైక్రోగ్రీన్స్ తీసేసుకుంటే మొత్తం పోషక విలువలు అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా మనకి తగ్గుతుంది కదా. నిజంగా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో బెనిఫిట్, ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు ఒక 1/2 కిలో 1/2 కిలో ఆకుకూర తినాలంటే కూడా కష్టం, అంత ఒకేసారి తినలేరు. బట్ ఇందులో మనకు ఒక 20-30 గ్రాములు ఇది తిన్నామంటే అది ఎంత తిన్నామో ఇది 2 ఈక్వల్ అన్నమాట. అంటే తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ పోషకాలు, అదే మైక్రోగ్రీన్స్. ఓకే, గ్రేట్. చాలా బాగుందండి. సో ఇప్పుడు హార్వెస్టింగ్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఉన్న వాటిలో కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్నది రాడిష్. పర్పుల్ రాడిష్ మీరు నార్మల్గా ఇంతకుముందు కన్జ్యూమ్ చేసి ఉండొచ్చు, బట్ యాక్చువల్ ఫ్లేవర్ ఆఫ్ రాడిష్ మీకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఈ పర్పుల్ రాడిష్ మైక్రో గ్రీన్స్ టేస్ట్ చేయబోతున్నాను. మొత్తం ఒకేసారి పెట్టి. బాగుందండి. కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. అంటే రాడిష్ తిన్నట్లే టేస్ట్ వస్తుంది నాకు. యాక్చువల్గా చెప్పాలంటే రాడిష్కి టేస్ట్ ఇక్కడి నుంచి వస్తుందండి. అందరూ అలా అనుకుంటారు, ఇక్కడి నుంచే రాడిష్కి టేస్ట్ వస్తుంది, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు స్ట్రాంగ్ ఫ్లేవర్ కాంపన్సేట్ కావడానికి ఇంకొక వెరైటీ ఇస్తాను. ఓకే, ఇది వేరే ఫ్లేవర్, చాలా బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది. అంటే లెట్యూస్, చైనీస్ క్యాబేజ్ ఆ టేస్ట్ వస్తుంది. సో తింటూ ఉంటే ఆ వెజిటేబులే తిన్నట్లుంది, కానీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు దగ్గరగా తినది వచ్చి ఒక 4 to 5 grams ఉంటుంది. ఓకే, ఒక రోజుకి మనం ఇది కన్జ్యూమ్ చేయాల్సింది 20 grams. అంటే మీరు ఇప్పుడు ఎంత తిన్నారో ఇంకొక 3-4 times ఎక్స్ట్రా తింటే ఒక ఫుల్ డేకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ అనేది మనకి ఈజీగా వస్తుంది. రియల్లీ ఓకే, గ్రేట్ అండి. నిజంగా చాలా బాగుంది, మంచి టేస్ట్. సో చిన్న మొత్తంలో పెద్ద పోషకాలు అండ్ చిన్న ప్లేస్లో ఇంత పెద్ద ఆరోగ్యం మనం పెంచుతున్నాం అన్నట్లే ఈ మైక్రోగ్రీన్స్ అనమాట. శ్రీనివాసులు గారు, ఇప్పుడు మీరు ఎంత స్టెప్ బై స్టెప్ మొత్తం మైక్రోగ్రీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, పోషక విలువలన్నీ. అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, మీ జర్నీ సో ఏంటి?
నేను యాక్చువల్గా బ్యాంక్ ఎంప్లాయీగా ఉండి జాబ్ క్విట్ చేసి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. తర్వాత వేరే బిజినెసెస్ ఉన్నాయి, ఓకే అవి కూడా ఈ మధ్య రీసెంట్గా స్టాప్ చేసేసాను. ఎందుకంటే మైక్రో గ్రీన్స్ అనేది కంప్లీట్గా దీన్నే టేకప్ చేద్దామనే ఉద్దేశం. దీని గురించి తెలుసుకున్న తర్వాత ఓకే ఇంకా వేరే ఏదైనా చేయాలన్నా కానీ ఇందులో మనకి మాత్రమే బెనిఫిట్స్ కాకుండా ఎవరైతే దీన్ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రైట్. సో అది కొంచెం ఒక మోటివేషన్. రెండోది ఏంటి అంటే మనకి బయట ఎక్కడ చూసినా కూడా మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నా కానీ ఈరోజు మనం దాన్ని మనస్ఫూర్తిగా లేదా కాన్ఫిడెంట్గా చెప్పలేము. నేను ప్యూర్ ఫుడ్ అని చెప్పలేము. రోజు ఎక్కడో దగ్గర న్యూస్లోనే ఎక్కడో చూస్తున్నాం అడల్టరేటెడ్ ఫుడ్, ఈవెన్ పాలలో కల్తీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కల్తీ, బొప్పాయి విత్తనాలు తీసుకొని మిరియాలు అని చెప్పి చేయడం. సో ఎక్కడ చూసినా అదే ఉంది. మనము భయం లేకుండా కాన్ఫిడెంట్గా నేను తింటున్న న్యూట్రిషన్ కానీ తీసుకుంటున్న ఫుడ్ కానీ ప్యూర్ అనేది ఒక మైక్రోగ్రీన్స్ గురించే చెప్పగలం ఈరోజు. బయట మీకు దొరుకుతున్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మార్కెట్లో ఏమైనా కూడా అగైన్ వాటికి సప్లిమెంట్స్, ఫర్టిలైజర్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్నీ ఏదో ఒకటి ఉంటాయి. సో అవి ఏమీ లేకుండా ప్యూర్గా ఏదైనా ఒక ఫుడ్ మనకి దొరుకుతుందా అని నేను స్టడీ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మనం ఎంత ప్యూర్ ఫుడ్ బాడీకి ఇస్తామో మన బాడీ కూడా మనల్ని అంత బాగా చూసుకుంటుంది. దాన్ని మనం ఎంత బాగా చూసుకుంటే అది మనల్ని అంత బాగా చూసుకుంటాం. సో మనం ప్యూర్ ఫుడ్ దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నామంటే మనకి ఎటువంటి ట్రబుల్స్ క్రియేట్ చేయదు. సో ఆ స్టడీ అలా చేస్తూ ఉన్నప్పుడు మనకి మైక్రోగ్రీన్స్ అనేది నాకు సర్చ్లో వచ్చింది. సో దాన్ని ఇంకా స్టడీ చేస్తున్న కొంది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రోకలీ ఉంది. ఈ బ్రోకలీ తింటే క్యాన్సర్ రాదు మనకి. క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా అది ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్ నుంచి మనం ఫర్దర్గా గ్రో కాకుండా చేస్తుంది. సో ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకు ఆల్రెడీ ఉన్న వేదాల్లో ఉన్నటువంటిది లేకుంటే స్టడీలో అవైలబుల్ మనం తింటాం. ఆకుకూరలు తింటే కంటికి మంచిది, ఐరన్ వస్తుంది. అట్లాగే బీట్రూట్ తింటే గుండెకి మంచిది. సో ఇవన్నీ ఆ స్టడీస్ ఇవన్నీ చూసి ప్లస్ దీని మీద రీసెర్చ్ ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టడీ చేసినప్పుడు ఇంతకంటే మంచి ఫుడ్ నాకు ఎక్కడ కనిపించలేదు, దొరకదనిపించింది. సో అందుకే ఉన్నవన్నీ ఏదైతే చేస్తున్నానో అన్నిటిని షట్ డౌన్ చేసి కంప్లీట్గా ఇదే చేస్తూ నార్మల్గా ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తారో 80 SFTలో 100 SFTలో నేను అలానే స్టార్ట్ చేశాను. బట్ దీనికి ఉన్న స్కోప్, దీనికి ఉన్న గ్రోత్ చూసి నేను ప్రజెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మంది 2700 SFTలో మనం చేస్తున్నాం. అయితే సార్ ఈ మొత్తం ప్రాసెసింగ్కి ఎంతమంది వర్క్ చేస్తారు? ఒక రోజుకి ఎన్ని గంటలు దీనిపైన మనము అంటే ఇన్వెస్ట్ చేయాలి టైంని? ఇది ఎక్కువ టైం మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం లార్జ్ స్కేల్లోకి వచ్చేసరికి మార్నింగ్ 2-3 అవర్స్, ఈవినింగ్ 2-3 అవర్స్ సరిపోతుంది. ఇంట్లో పెంచుకునే వాళ్ళు అయితే చాలా ఈజీ అండి. మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes కానీ ఒక 2 trays పెట్టుకొని వాళ్ళు ఓన్గా చేసుకోగలిగితే అంటే ఇంటికి సరిపడా ప్యూర్ న్యూట్రిషన్ కంప్లీట్గా వస్తుంది. అంటే ఒక హౌస్ వైఫ్ ఇవి పెంచుకోవాలి అనుకుంటే రోజుకి ఎంత టైం పెట్టాలి? ఎలా ఇంట్లో వాళ్ళ ఓన్ కన్జంప్షన్కి అయితే మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes చాలు. ఓకే, ఎండలో పెట్టకూడదు. ఓకే, చిన్నది ఏదైనా ఒక చిన్న లైట్ పెట్టుకోవడం, ఇంత సెటప్ అవసరం లేదండి. ఒక 2 trays పెట్టుకోవడానికి ఒక లైట్ సరిపోతుంది. 2 trays మీకు నెలకి వచ్చేసరికి ఒక 300-400 ఖర్చు అవుతుంది ఈ మెటీరియల్స్, సీడ్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి. బట్ ఆ నెలకి సరిపడా ఆ ఫ్యామిలీకి వాళ్ళు ఓన్గా పండించుకోవచ్చు. సో నేను అదే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది. మైక్రోగ్రీన్స్ ప్రతి ఒక్కరు తినాలి, కొనుక్కొనైనా తినాలి, పండించుకున్నా తినాలి, ఇంట్లో ప్రతి ఒక్కరు తినాలి. ఓకే, సో అదే అనమాట మీ లక్ష్యం. అంటే ప్రతి ఒక్కరికి పోషక విలువలు అందాలన్నదే మీ లక్ష్యం. సో ఎగ్జాక్ట్లీ అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.